నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. డైవర్షన్ పాలిటిక్స్, కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని వైసీపీ ఆరోపణ. నంద్యాల పురవీధుల్లో కాషాయ హోరు, అఖండ భారత్ నినాదంతో మార్బ్రోగిన జిల్లా కేంద్రం. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు. చింతకుంట సామూహిక హత్యల కేసులో సంచలన తీర్పు, 12 మంది నిందితులకు జీవిత ఖైదు. ఏపీ రాజకీయాల్లో అమరావతి సెగ మళ్లీ మొదలైంది. రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం 2వ విడత ల్యాండ్ పోలింగ్ కోసం ఆడుతున్న నాటకమని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల వేదికగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆరోపించారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మళ్లీ తీర్మానాలు చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి తమపై తమకే నమ్మకం లేనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఖర్చుల లెక్క, రాజధాని పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రం మోయగలదా అని ప్రశ్నించారు. స్క్వేర్ ఫీట్ కు 11,000 రూపాయల ఖర్చు చూపడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని, 4% ఎక్సెస్ తో తమ అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అప్పుల భారం, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే 47,000 కోట్ల అప్పులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, రోడ్లు లేవు, అభివృద్ధి అంతకన్నా లేదన్నారు. కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 5,000 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ కేంద్రమా లేక అవినీతికి అడ్డానా అని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శువా, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో రైతులను మభ్యపెట్టడం మానుకోవాలని, పారదర్శకత లేని టెండర్లపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మనం చూస్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము కొత్తగా అదేదో పాత సామెత ఉంది, పాత సీసాలో కొత్త సీసాలో పాత సారాయి. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వము ఏ రకాల విన్యాసాలు ఆడుతూ ఉందో మనం అందరం చూసాం. ఈ రకంగా వాళ్ళు చెప్పిందే చెప్పడము, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇప్పుడేదో కొత్తగా చేశారని మభ్యపరచడం తప్ప వేరే ఏమీ చేయడం. మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రత్యేక రాజధాని. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు దాన్ని కొత్తగా వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరు? మీరు క్లియర్గా 2028 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వము ఏమీ జరగకుంటే 29 వరకు మీకు ప్రజలు ఎన్నుకున్నారు. మీకు మీ మీద నమ్మకం లేదా? అంటే 29 వరకు మీరు ఉంటామని నమ్మకం లేదా? లేదా మీరు చెప్పిన 28లో కంప్లీట్ చేస్తామని మీకు నమ్మకం లేదు? ఈ రెండిట్లో ఏది వాస్తవము, ఏది అబద్ధము? ఇప్పుడు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను శాసనమండలిలో 4 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాను. ఈరోజు వరకు ఒక్కసారైనా అసెంబ్లీ సపరేట్గా శాసనమండలి లేకుండా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఏ రకంగా చేశారు? మళ్ళీ మంత్రులు ఆడ చెప్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమీ చెప్పలేదు అని.
రాలేదు అని చెప్తారు. మనకందరికీ తెలుసు 11 మంది మా ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు అనేది ఎన్నోసార్లు చెప్పినాం. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కాబట్టి, మీరు ఇవ్వలేదు కాబట్టి, మాకు సమయం ఉండదు కాబట్టి మేము రావట్లేదు అని చెప్పాం. దీనికోసము తీర్మానం కోసం ఆబ్సెంట్ అయిందైతే లేదు. మేము శాసనమండలిలో రెగ్యులర్గా అటెండ్ అవుతా ఉన్నాం. ఈరోజు వరకు ఒక్కసారైనా మీరు శాసనమండలి సపరేట్గా శాసనసభ మాత్రమే ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ తీర్మానానికి మీరు కేవలం ఒక్కరోజు పెట్టి శాసనమండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకురా అంటే ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తాం, మీ అవినీతిని బట్టబయలు చేస్తాం, మేము వాస్తవాలు ప్రజలకు తెలుపుతాం. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి మీరు శాసనమండలిని ఏర్పాటు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు. తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకురా అంటే అక్కడ ఉండే రైతులకు అందరికీ మీరు మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఇంకొక హై డ్రామా స్టార్ట్ అయిపోయింది. ఈ కల్తీ లడ్డు క్లోజ్ అయిపోయింది, ఇంకా హై డ్రామా మళ్ళీ ఈ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ భారీ దోపిడీకి ఒక తెర తీయడం అనేటువంటిది మొదలైంది. అసలు ఒక విషయము పత్రికాముఖంగా ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా. సెక్షన్ 5 ఆఫ్ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సబ్ సెక్షన్ 2 ప్రకారము ఇప్పటి వరకు కూడా మనకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది. దీన్ని 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి జనరల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మన యొక్క రాజధాని గురించి పర్టికులర్గా ఆ సెక్షన్ 2 ప్రకారము మనం ఏదైతే రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రాజధాని ఇది, మా రాజధాని ఇది అని చెప్పేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంత ఇష్యూ చేసి డిబేట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లే. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 7 సంవత్సరాలుగా వారు అమరావతిలో ఒక సచివాలయము, తర్వాత ఒక హైకోర్టు తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. తెచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయో వాళ్ళే సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి నీళ్లను తోడిపోసుకోవడానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి చెప్తూ ఒక పక్క మరి రాష్ట్ర రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 33,000 ఎకరాలను 29,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ 29,000 మంది రైతులను అన్యాయం చేసి వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన చోట ప్లాట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్నారంటే ఇది ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయము ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ పత్రికాముఖంగా వాళ్ళకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు అసెంబ్లీలో ఏదైతే అమరావతి గురించి తీర్మానాలు చేసి డిస్కస్ చేశారో దాని మీద ఈరోజు ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మా ప్రభుత్వము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగే దుర్మార్గాలన్నీ చూసి ప్రజలకు వివరించినా కూడా ప్రజలు తెలుసుకోలేక వాళ్ళకు ఓట్లేశారు. అక్కడి ప్రజలు కూడా తెచ్చగొట్టి ఎన్నో ఉద్యమాలు చేయించి వాళ్ళను నానా తిప్పలు పెట్టారు. వాళ్ళు ఈరోజు భయంకరంగా బయటకు వచ్చి ఇంత దుర్మార్గునిగా మేము ఓట్లేసింది అని అంటున్నారు. ఇప్పటికైనా మీరు మేల్కొని, అదిగాక మీరు నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడుతున్నారు. కాల్ చేస్తాం, చంపేస్తామని. కాబట్టి ఇక్కడ అందరూ చేతులు ముడుచుకొని ఎవరు కూర్చొని లేరు. చంపేస్తాం, కాల్ చేస్తామని అంటే. కాబట్టి అలాంటి ప్రవర్తన మానుకోండి. మీ వయసును బట్టి అయినా ప్రవర్తన మానుకోండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలకు సేవ చేయమని. ప్రజలకు సేవ చేయండి, కానీ అమరావతిలో దుర్మార్గంగా అమరావతిని దోచుకున్నాం అనేది మీ దృష్టిలో ఉంది కాబట్టి 100% దానికి మేము వ్యతిరేకం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మేమంతా తీర్మానం చేయడం. నంద్యాల పురవీధుల్లో కాషాయ దళం కదం తొక్కింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన
సార్వజనికోత్సవం మరియు పద సంచలన కార్యక్రమం కనుల పండువగా సాగింది. క్రమశిక్షణతో కూడిన నడక, ఘోష్ వాయిద్యాల లయబద్ధ సంగీతం నంద్యాల ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. దారి పొడవునా ప్రజలు, అభిమానులు స్వయం సేవకులపై పుష్పవృష్టి కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా సంచాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేషధారణతో ఎవరు భారతీయులు కాలేరని, భారతమాతను పూజించే ప్రతి ఒక్కరూ భారతీయులే అన్నారు. మన దేశంలో ఉన్న ఇతర మతస్థుల పూర్వీకులు కూడా హైందవ మూలాలు ఉన్నవారేనని ఆయన గుర్తు చేశారు. శ్రీ పుట్టా శేషు తన ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. విదేశీ శక్తుల అండతో దేశ ద్రోహాన్ని పెంచి పోషిస్తున్న స్వార్థపరుల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దేశ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకు శాఖా కార్యక్రమాలను మరింత విస్తరించాలని తెలిపారు. సంఘ్ ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకమని, సనాతన ధర్మ పునర్జీవమే లక్ష్యమన్నారు. అందరినీ కలుపుకొని భారతమాతను పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడమే కాకుండా అఖండ భారతావనిని విశ్వగురువుగా నిలబెడదామని స్వయం సేవకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు, పురప్రముఖులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా స్వయం సేవకులు సమాజంలో మిగిలిన వాళ్ళని కలుపుకొని ఉన్న అపోహలను తొలగించి, ఇదేదో ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం అని కాకుండా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మనకు బంధువే. మతం ఏదైనప్పటికీ కూడా దేశాన్ని ఆరాధించాలనేటువంటిది అలవాటు చేయడం కోసం సంఘం పనిచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం కాకుండా, రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మిగతా విషయాల్లో దేశాన్ని కలుపుకొని మిగతా వాళ్ళు కలిసి మన దేశాన్ని మంచి దేశంగా ప్రపంచంలో ఎట్లా తయారు చేసుకోవాలా అనే ఆలోచనలు రేకెత్తించడానికి, మనసుల్లో నిలబెట్టడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఆ పని చేసింది, ఇక మీదట కూడా ఆ పనే చేస్తుంది. మంచి మనుషుల్ని తయారు చేయడం, మంచి ఆలోచనల్ని వ్యాప్తి చేయడమే ఆర్ఎస్ఎస్ పని. స్వదేశీ భావం నింపడమైనా, మన భాష, కట్టు బొట్టు, మన పద్ధతులు, మన ఆహారము, వీటితో పాటు సామాజిక సమరసత, అంటే అందరూ కూడా కలిసి ఉండాలి. కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందని ఆశపడుతుంది. అట్లా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆప్యాయతలు తగ్గుతున్నాయి, ఆడంబరాలు పెరుగుతున్నాయి. ఇవి కూడా తగ్గించాలి. కుటుంబాలు కూడా కలిసి ఉండాలి, నిలబెట్టాలి. కుటుంబం మన సామాజిక వ్యవస్థకి ఆధారమని సంఘం నమ్ముతోంది. అట్లా పర్యావరణం కోసం కూడా ప్రయత్నం చేస్తోంది. మంచి అలవాటుతో ఉండాలి, బడిలో అయినా గుడిలో అయినా అని చోట మంచి అలవాటుతో ఉండాలి అంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళు, కేరళ మాజీ డీజీపీ జాకోబ్ థామస్ లాంటి వాళ్ళు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మతాలకు అతీతంగా కదిలి వస్తున్నారు, ఆర్ఎస్ఎస్లో చేరుతున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క ఎదుగుదలకు మేము సహకరిస్తామంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా సేవా బస్తీలకు కూడా వెళ్ళి అందరినీ కలుపుకొని ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ పనిలో సమాజంలో అందరినీ కలుపుకొని అందరికీ ఆహ్వానించే సంఘం. ఎవరు అడిగారు ముస్లింలకు ప్రవేశం ఉందని, పరమేశ్వర సరసంఘచాలకి ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్లోకి బ్రాహ్మణులకు ప్రవేశం లేదు, రెడ్లకు ప్రవేశం లేదు, ఫలానా కులానికి ప్రవేశం లేదు, హిందువులకు ప్రవేశం ఉంది. అంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు, ఈ భూమిని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా ఏ కులమైనా ఏ మతమైనా హిందువే అని ఆర్ఎస్ఎస్ నమ్ముతోంది. అందరికీ ప్రవేశం ఉంది. దూరాన్ని నుంచి కాకుండా దయచేసి సంఘానికి దగ్గర వచ్చి చూడండి, సంఘంలో ఏం చెప్తున్నారు, ఏ విషయాలు ప్రస్తావన చేస్తున్నారు చూసి అర్థం చేసుకోండి. అపోహలు పైవాళ్ళు చెప్పేది మీడియాలో వచ్చేది కాకుండా దగ్గరకు వచ్చి చూడండి, ఏ విషయాలు చర్చించుకున్నారో చూడండి. మీకు నచ్చితే భాగస్వాములు కమని చెప్పి ఆర్ఎస్ఎస్ అందరినీ ఆహ్వానిస్తుంది. మనది ఈ దేశం, మనం ఇక్కడే ఉండాలి, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి, గొప్ప దేశంగా మన దేశాన్ని తయారు చేసుకోవాలి. అందరూ వస్తే ఇది త్వరగా సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ నమ్ముతోంది. ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గత 5 నెలల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకల వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. నంద్యాల పట్టణం బయటిపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణునాథరెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ మరియు సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరిగింది. గత 5 నెలల కాలంలో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి 2,30,000
444 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు బాలాజీ ట్రస్ట్ సభ్యులు కూడా పాల్గొని లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ధర్మకర్తల మండలి తెలిపింది. ఈరోజు నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ దేవస్థానంలో 5 నెలల ఉండే కార్యక్రమాన్ని లెక్కింపు చేయడం జరిగింది. ఈ లెక్కింపు ద్వారా వచ్చేసి 2,30,446 రూపాయలు వచ్చింది. ఇది 5 నెలల పీరియడ్ మాత్రమే. ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి వారు మరియు నంద్యాల తనిఖాధికారి ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ ఉండి కార్యక్రమంలో శాశ్వత ఉండి ద్వారా 1,86,204 రూపాయలు వచ్చింది. అలాగే అన్నదానం ఉండి కార్యక్రమం అన్నదానం ఉండి ద్వారా 44,200 రూపాయలు వచ్చినది. ఉండి ద్వారా మొత్తం కలిపి 2,30,446 రూపాయల ఆదాయం సమకూరే దేవస్థానానికి. ఇది 5 నెలల పీరియడ్ మాత్రమే. ఈరోజు నంద్యాల పట్టణం బయటిపేట నందు వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంకు సంబంధించిన హుండీలు లెక్కించడం జరిగింది. ఇందులో శాశ్వత హుండీ ద్వారా 1,86,244 రూపాయలు, అలాగే అన్నదానం ద్వారా 44,200 రూపాయలు, మొత్తం కలిపి 2,30,444 రూపాయలు ఆదాయము వచ్చింది. ఈ మొత్తము 14/10/2025 నుంచి ఈరోజు వరకు అనగా 5 నెలలు కాలం నాకు లెక్కించడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమం నందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీరనాథ్ రెడ్డి గారు, దేవస్థానం చైర్మన్ గారు మరియు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు, బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో 14 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన చింతకుంట సామూహిక హత్యల కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 4గురిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటనలో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పాత కక్షలు, పగతో రగిలిపోయిన ప్రత్యర్థులు, ఒకే కుటుంబానికి చెందిన 4గురిని బలి తీసుకున్న చింతకుంట రక్త చరిత్ర కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. 2012 ఫిబ్రవరిలో ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో జరిగిన ఈ దారుణ మారణకాండ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేసిన ప్రత్యర్థులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి 4గురి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దాడిలో ఇంజేటి కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జున రెడ్డి, మామ రామిసుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన ఆళ్లగడ్డ పోలీసులు మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు. సుదీర్ఘ కాలం పాటు జరిగిన విచారణలో 7గురు నిందితులు వివిధ కారణాలతో మరణించగా మిగిలిన 12 మందిపై నేరం రుజువైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా నిందితులు చేసిన నేరం అత్యంత క్రూరమైనదని నిర్ధారిస్తూ 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దోషులను తరలించడానికి ప్రత్యేక ఎస్కారెట్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం నంద్యాల స్పెషల్ జైలులో ఖైదీలకు సరిపడా వసతి లేనందున దోషులందరినీ కడపకు తరలించారు. ఫ్యాక్సినిజం పేరుతో ప్రాణాలు తీస్తే చట్టం ముందు తలవంచక తప్పదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డైవర్షన్ పాలిటిక్స్, కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని వైసీపీ ఆరోపణ. నంద్యాల పురవీధుల్లో కాషాయ హోరు, అఖండ భారత్ నినాదంతో మార్బ్రోగిన జిల్లా కేంద్రం. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు.
చింతకుంట సామూహిక హత్యల కేసులో సంచలన తీర్పు. 12 మంది నిందితులకు జీవిత ఖైదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.